పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన తెలిపారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణ అంశం సహా ఓట్ చోరీ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఓట్ చోరీ ఆపాలంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించారు. ఈసీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు యూరియా అంశంపైన ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు యూరియా సరఫరా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక సహా ఎంపీలు పాల్గొన్నారు. Uriya, we want Uriya. Telangana justice cheyali Uriya to be released. Telangana. Down, 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 down. Gali gali mein शोर है. Election में शोर है. गली गली में शोर है. Election में शोर है. गली गली में शोर है. Election में गुंडागर्दी बंद करो. बंद करो, बंद करो. गुंडागर्दी ఓటు చోరీ అన్నది రాజ్యాంగాన్ని హత్య చేయడమే అని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ బెదిరింపులకు లొంగబోమన్నారు. जो भी वोट चोरी हो रहे हैं, वोट में बदलाव कर रहे हैं और वोटों की हेराफेरी हो रही है, गड़बड़ी हो रही है, इसके खिलाफ हम पूरे देश में ये माहौल बनाना चाहते हैं कि तुम्हारे ऊपर अन्याय हो रहा है, देख लो और हम आपके वोट की छानबीन कर लो, ताकि ऐसा चोरी करके अगर गद्दी पे बैठेंगे तो वो कोई डेमोक्रेसी के लिए हितकारी नहीं है और डेमोक्रेसी के लिए अच्छा भी नहीं है, संविधान की हत्या है ये। और आज जो इलेक्शन कमिश्नर बोल रहे हैं, धमकी दे रहे हैं हमको कि अगर आप अपडेट नहीं दिए 7 दिन में हम वो करेंगे, ये करेंगे, उनके पास एक हथियार है तो हमारे पास भी हथियार हैं, हम भी वो सुरक्षित रखे वक्त पे खर्च करेंगे। పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు ఢిల్లీ నుంచి. సతీష్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రధానంగా బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశంలో దాదాపు పార్లమెంటు ప్రారంభం నుంచి నేటి వరకు కూడా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు ఉదయం తాజాగా కాసేపటి క్రితం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం ముందు కూడా సమావేశాలకు ముందు ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలంతా కూడా పార్లమెంటు ఆవరణలోని మకరద్వారం వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళన పిలుపునిచ్చిన నేపథ్యం ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు బీహార్లో 65 లక్షలకు పైగా ఓటర్లను తొలగించడం, దాంతోపాటు ఇటీవల సిఈసి నిర్వహించిన సమావేశాన్ని చూసేగాక రాహుల్ గాంధీ టార్గెట్గా సిఈసి సమావేశం నిర్వహించింది. రాజ్యాంగం పూర్తిగా కూడా వ్యతిరేకంగా పనిచేస్తుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీకి ఏజెంట్గా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తిస్తుంది. రాజ్యాంగబద్ధంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తించడం లేదు. ఓటు హక్కు ఉన్నవారిని వారి ఓటు హక్కును వినియోగించుకోకుండా ఓట్లను తీసివేసిన పరిస్థితి కూడా చూసాం. దాదాపు 4 నుంచి 5 రాష్ట్రాలు జరిగిన ఎన్నికల్లో కావచ్చు, ఇటీవల మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, హర్యానా కావచ్చు, అదేవిధంగా బీహార్ కావచ్చు, కర్ణాటక లాంటి రాష్ట్రాలలో ఏకంగా లక్షల సంఖ్యలో ఓట్లను ఏ విధంగా తొలగించారు, లక్షల సంఖ్యలో ఏ విధంగా నకిలీ ఓట్లను సృష్టించారు అనే దానిపైన కూడా ఈసీ పైన పెద్ద ఎత్తున ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తూ వచ్చింది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ ఆధారాలతో సహా కూడా వాటికి సంబంధించిన డేటాను సైతం కూడా ఇటీవల మీడియా సమావేశం ద్వారా కూడా వెల్లడించడం జరిగింది. ఇదే అంశంపైన ఇప్పటికే
ఇప్పటికే రాహుల్ గాంధీ నేతృత్వంలో దాదాపు 16 రోజుల పాటు కూడా ఓటు అధికార యాత్ర పేరిట పెద్ద ఎత్తున కూడా ఒక పాదయాత్ర బీహార్లో కొనసాగుతుంది. మరోవైపు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ఇప్పటికే అనేక వాయిదా తీర్మానాలు 2 సభల్లో కావచ్చు, లోక్సభ కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలంతా కూడా వాయిదా తీర్మానాలు ఇస్తూనే దీనిపైన బిజినెస్ రూల్స్ కింద దీనిపైన చర్చించాలి, చర్చకు డిమాండ్ చేస్తూ కూడా విపక్షాలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కాసేపటి క్రితమే సమావేశాలు ప్రారంభమైన వెంటనే లోక్సభ కావచ్చు, రాజ్యసభలు కావచ్చు పెద్ద ఎత్తున కూడా ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ నినాదాలు చేస్తూ ముందుకు వస్తున్నారు. ఓట్ చోరీ జరుగుతుంది, దేశంలో పూర్తిగా ఓట్లను దొంగలిస్తున్న వ్యవహారం ప్రస్తుతం కొనసాగుతుంది అనేది కూడా అటు లోక్సభలో కావచ్చు, ఇటు రాజ్యసభలో పెద్ద ఎత్తున కూడా ఎంపీలంతా కూడా ఆందోళన ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు. సభ వైపు జరుగుతున్న మరోవైపు ఎంపీల యొక్క ఆందోళన అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా ఓట్ల చోరీపైన చర్చ జరగాలి. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఓట్ల చోరీ పెద్ద ఎత్తున జరిగింది, నకిలీ ఓటర్లు అనేక మంది వేల సంఖ్యలో వచ్చారు. కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఒకే ఇంటి నెంబర్ పైన ఒకే డోర్ పైన దాదాపు 80 ఓట్లను ముద్రించారు. అక్కడికి వెళ్లిస్తే కేవలం ఆ ఇంట్లో 3 మాత్రమే ఉన్నారు. మరికొంతమంది ఓట్లలో తండ్రి పేరు మిస్సింగ్ అయింది. మరికొంతమంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వారి యొక్క పేర్లను నమోదు చేసి కావాలనే ఏ విధంగా నకిలీ ఓట్లను సృష్టిస్తున్నారు. వీటన్నిటిని చూస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ వివిధ పార్టీలు అడిగిన డేటాను మాత్రం ఇవ్వడం మానేసి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెప్తున్నారు. మరోవైపు ఇటీవల జ్ఞానేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీని 6-7 రోజులలో సమాధానం చెప్పాలి, లేదంటే ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి, లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలనే ఒక పొలిటికల్ స్పీచ్ లాంటిది ఇచ్చారనేది కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, మొత్తం ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చిన నేపథ్యం. తాజాగా ఈ రోజు కూడా సమావేశాలకు ముందు కావచ్చు, సమావేశాల అనంతరం కూడా సభలో సైతం కూడా ఎంపీల యొక్క ఆందోళన అయితే కొనసాగుతుంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా ఒక పక్క అటు పార్లమెంట్ ఆవరణలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత పైన కూడా నేతలనే ముఖ్యంగా కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి నడ్డాను కలిసి కూడా ఎరువుల సమస్య పైన కావచ్చు, తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా సమస్యను సైతం కూడా పార్లమెంట్లో వారి దృష్టికి తీసుకెళ్లారు. నిన్నంతా కూడా కలవడం జరిగింది. ఈ రోజు వారు నిర్వహిస్తున్న ధర్నాకు సైతం కూడా ప్రియాంక గాంధీ కూడా మద్దతు తెలిపారు. మరోవైపు పార్లమెంట్ బయట కావచ్చు, పార్లమెంట్ లోపల కావచ్చు, ఓటు చోరీకి సంబంధించిన అంశం మాత్రం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మాత్రం దీనికి జవాబు చెప్పాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.